పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిర్వహించారు. గవరపాలెం కాలనీ, సంపత్ వినాయక నగర్, దుర్గానగర్, గణేష్ నగర్, మారుతి కాలనీల్లో జోనల్ కమిషనర్ శంకర్రావు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని సీసీ రోడ్లు, కాలువలలో వోల్టేజ్ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను శీఘ్రంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్తో చర్చించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిస్తే ఎమ్మెల్యేకు పేర్కొన్నారు. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమంలో భాగంగా 95వ వార్డు గవరపాలెం, దుర్గానగర్, మారుతి కాలనీలో పర్యటించడం. ఇది చాలా ఇరుకుగాను తిక్కి పాపులేషన్ ఎక్కువగా ఇరుకిరుగ్గా ఇల్లున్న ప్రాంతం. ఇక్కడ డ్రైనేజీ సమస్య కానీ, ఇంటర్నల్ రోడ్డు సమస్య కానీ, అలాగే పవర్ కట్ అంటే లో వోల్టేజ్ సమస్య కానీ, ఇలాంటి ఇష్యూస్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్కి కానీ, ఒక కళ్యాణ మండపానికి కానీ, రోడ్లు, డ్రైన్లకు కానీ, ఈ లో వోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 11 kV ట్రాన్స్ఫార్మర్ ఇవ్వటంలో కానీ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నాతో పాటు మా జోనల్ కమిషనరు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. నిన్ననే ఈ కార్యక్రమానికి రావడానికి ముందు కమిషనర్తో సుదీర్ఘంగా 2 గంటల మీటింగ్ చేశాను. ఇలా వెళ్తున్నాను, నేను అడిగినవన్నీ కూడా ప్రజల మధ్యలో ప్రజలకు మాటిచ్చి నేను చేయాలి అంటే ఇమీడియట్గా కమిషనర్ గారు కూడా స్పందించి